హలో గైస్, నేను ఈ వీడియోలో అయితే మీకు అరుణాచలంలో ఉన్నటువంటి ఒక సీక్రెట్ వ్యూ పాయింట్ అయితే చూపించబోతున్నా. అండ్ అట్లనే ఇది వ్యూ పాయింట్ని ఎట్లా చేరుకోవాలి, ఎక్కడ నుండి వెళ్ళాలనే ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఉంటుంది. వీడియోని అయితే తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇదే వీడియోలో ఇంకా మనకి 400 years ఓల్డ్ అయినటువంటి ఒక చెట్టును కూడా మీకు చూపించబోతున్నా. అది ఎక్కడ ఉంటుంది ఏందని తెలుసుకోనికి వీడియోని అయితే కంటిన్యూస్ చూడండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ముందుటి వీడియో వరకు మనము అరుణాచలంలో దర్శనం ఎట్లా చేసుకోవాలి, గిరి ప్రదక్షిణ ఎట్లా ఏందని చెప్పినా కదా. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇవి అయిపోయిన తర్వాత మీ దగ్గర టైం ఉంటే, లైక్ ఇంకొక 2-3 hours ఆర్ ఒక హాఫ్ డే టైం ఉంటే రమణ ఆశ్రమంకి అయితే వెళ్ళండి. ఇప్పుడు నేను రమణ ఆశ్రమంలో ఎట్లా రీచ్ అవ్వాలి, అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, అక్కడ పోయిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికి నేను మా హోటల్లో ఉన్నా. లైక్ రమణ హోటల్ అని చెప్పి టెంపుల్కి 800 meters ఉంది. రమణ ఆశ్రమం ఇక్కడ నుండి ఒక 2 kilometers ఏమో ఉంటుంది. 2 or 1.5 kilometers ఉంటుంది. టైం ఆల్రెడీ ఈవినింగ్ 4 అవుతుంది. మేము గిరి ప్రదక్షిణ చేసి వచ్చినాం. అంటే నడవలేదు, ఆటోలోనే పోయి వచ్చినాం. దానికి సంబంధించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే చూడండి. ఇప్పుడు రమణ ఆశ్రమంలో ఏముంటుంది, ఎట్లా ఏమేమి చూడాలో అప్పుడు చెప్తా. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మేము తీసుకున్నటువంటి హోటల్ ఇదే గాయస్, రమణ రెసిడెన్సీ. సో ఇక్కడ నుండి అటు సైడ్ వెళ్తే మాత్రం మనకి టెంపుల్ అయితే వస్తుంది. సో మనకి టెంపుల్ దగ్గర నుండి ఒక 1.5-2 kilometers అయితే రమణ ఆశ్రమం ఉంది. సో ఫస్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుండి అయితే ఆటో తీసుకొని రమణ ఆశ్రమంకి అయితే వెళ్దాం. సో టెంపుల్ దగ్గర నుండి రమణ ఆశ్రమంకి మాకు 50 rupees అయితే ఛార్జ్ చేస్తారు 2 members దగ్గరనే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు అరుణాచలంకి వచ్చి మన తెలుగు ఆశ్రమాలలో ఎక్కడైనా ఉందామనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రమణ ఆశ్రమం సైడ్ అయితే మనకి తెలుగు వారి ఆశ్రమంలో అయితే ఉన్నాయి. అట్లా కాదు, అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మనం రమణ ఆశ్రమంలో కూడా ఉండొచ్చు. అండ్ మీకు ఇప్పుడు రమణ ఆశ్రమం అయితే చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఏంటంటే రమణ ఆశ్రమంలో ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ ప్రొహిబిటెడ్. కాకపోతే నేనే కొంచెం మీకోసం అయితే తీసిన. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియోని మాత్రం అస్సలు మనకి రమణ ఆశ్రమం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుండి 11 AM వరకు. అండ్ అట్లనే మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 PM నుండి 8:30 PM వరకు అయితే రమణ ఆశ్రమం అయితే ఓపెన్ ఉంటుంది. అండ్ ఎవరైనా ఇళ్ళని అకామిడేషన్ ఉంటే వాళ్ళైతే ఉండొచ్చు. సో అండ్ మనకి లోపల వీడియో రికార్డింగ్ అలో లేదని చెప్పినా కదా. సో అట్లా అని చెప్పి నాకు ఛాన్స్ వచ్చిన దగ్గర మాత్రమే తీసిన. సో మనకి మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వీడియోస్ అయితే తీయనియరు. ఇది రమణ మహర్షి మోక్షం ప్రసాదించినటువంటి డీర్ ప్లేస్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనకి దాని పక్కకే కాకికి మోక్షం కల్పించినటువంటి ప్రదేశం ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఇదే ప్రదేశంలో కాకికి రమణ మహర్షి మోక్షం అయితే ప్రసాదించిండు. సో ఇది. అండ్ దీని పక్కకే ఇంకొకటి మనకి రమణ మహర్షి ఒక కుక్కకు కూడా మోక్షం అయితే ప్రసాదించిండు. సో దానికి సంబంధించినటువంటి ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ మీరు పక్కన చూస్తే ఇక్కడ మనకైతే రమణ మహర్షికి ఎంతో ఇష్టమైనటువంటి ఆవు లక్ష్మీది అవుతుంది. మన రమణ మహర్షి గారి గురించి అండ్ అట్లనే రమణ ఆశ్రమం గురించి ఎంత చెప్పినా తక్కువనే. సో ఒకసారి అయితే మీరు వచ్చి ఇది మొత్తాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ రమణ ఆశ్రమం నుండే మనకి స్కందాశ్రమంకి అండ్ అట్లనే విరూపాక్ష కేవ్కి కూడా దారి అయితే ఉంటుంది. సో మనకి గేట్ క్లోజింగ్ టైం 4:30కే కావడం వల్ల మేము తొందర పైకి అయితే పోవాల్సి ఉంది. సో మీకు ఇప్పుడు టైం 4 అయితే అవుతుంది. మేము ఒక హాఫ్ అన్ అవర్లో పైకి ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళి మీకైతే ఇప్పుడు చూపిస్తా. రమణ ఆశ్రమం నుండి అయితే అరౌండ్ ఒక 1.4 kilometers పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. సో నేనేమనుకున్నా అంటే ఒక 10-15 minutesలో వెళ్తా అనుకున్నాం, కానీ కాకపోతే ఇది కొంచెం అప్ హిల్ ఉంది కాబట్టి మనకి ఈజీగా ఒక 25-30 minutes అయితే టైం పడుతుంది హెల్తీగా ఉన్న వాళ్ళకి. అండ్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఇంకో కొంచెం టైం అయితే పడుతుంది. సో మీకు మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ రండి. సో ఈవినింగ్ టైంలో వస్తే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి మంచి థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ మన ఇండియన్స్ కన్నా నేను చాలా మంది ఫారినర్స్ మాత్రమే చూసిన. సో ఫారినర్స్ కూడా చాలా మంది మన హిందూ కల్చర్కి అలవాటు పడడం మనకి ఎంతో మంచిది. అండ్ అట్లనే మనము వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడకుండా ఉంటే ఇంకా మన కంట్రీ చాలా డెవలప్ అవుతుంది అన్న ఒపీనియన్. సో చూస్తారు కదా, మంకీస్ కూడా మనకి దారిపోంట చాలా అయితే ఉన్నాయి. సో దానికి నేను భయపడ్డా, నాకు అది భయపడ్డది. అండ్ ఇట్లా మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయి. సో చాలా మంది అందరు కిందకి వస్తారు, మేమైతే పైకి వెళ్తున్నాం. సో ఎస్పెషల్లీ మీకోసమే నేనైతే పైకి వెళ్తున్నా. సో వీడియో నచ్చితే మాత్రం కింద లైక్ అయితే చేసుకోండి. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అండ్ చూస్తారు కదా, ఇదైతే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి చాలా మందికి రమణ ఆశ్రమం వరకు వస్తారు, కాకపోతే ఆ పైకి అయితే ఎక్కువ మంది అయితే వెళ్ళరు. సో మీ దగ్గర టైం చూసుకొని పైకి కూడా రండి.
సో నేను అప్పుడే అలసిపోయినా. సో మీ ఫారినర్స్ అన్నా కదా, సో చూడండి ఇక్కడ వీడియో అయితే చేసిన. చాలామంది ఫారినర్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో అయితే వచ్చి ఇక్కడ విరూపాక్ష కేవ్లో కానీ స్కందాశ్రమంలో కానీ వీళ్ళు మెడిటేషన్ అయితే చేస్తూ ఉంటారు. చాలామంది చాలా కంట్రీస్ నుండి కూడా ఉన్నారు. సో ఇట్లా మనం కూడా మెల్లమెల్లగా మన రూట్స్ని మనం మర్చిపోకుండా ఉంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు చాలామంది మన రూట్స్ని అయితే మర్చిపోతారు. అండ్ మనకి స్కందాశ్రమం పోయే దారిలో మాత్రం ఇది బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే మనకు కనిపిస్తుంది. మీరు వీడియో థంబ్నెయిల్ చూసి ఇక్కడ వరకు వచ్చారంటే ఈ వ్యూ పాయింట్ కోసమే నాకు తెలుసు. సో మీకు మంచిగా అరుణాచలం యొక్క సిటీ వ్యూ అండ్ అరుణాచలం యొక్క టెంపుల్ క్లియర్గా కనబడాలంటే ఈ వ్యూ పాయింట్ దగ్గరనైతే ఆగండి. సో ఇక్కడనైతే మనకి ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో వచ్చినాం కాబట్టి ఇక్కడ క్రౌడ్ అయితే లేదు. కాకపోతే మెల్లమెల్లగా సన్ మొత్తం డౌన్ అయిపోతుంది. అరుణాచలంకి వచ్చినాక మాత్రం ఈ వ్యూని అయితే అస్సలు మిస్ కాకండి. సో వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది కదా. అండ్ ఇక్కడ వరకు అయితే వ్యూ పాయింట్ వరకు అయితే మేము వచ్చేసినాం. కాకపోతే టైం అయిపోవడం వల్ల మేము ముందు ఉన్నటువంటి స్కందాశ్రమం కానీ విరూపాక్ష కేవ్కి కానీ వెళ్ళలేకపోతున్నాం. అండ్ మీకు ఇంకొకటి చెప్పలే కదా, మనం ఈ కొండ ఏదైతే ఎక్కినామో దీని చుట్టే మనం గిరి ప్రదక్షిణ అయితే చేస్తాము. దానికి సంబంధించినటువంటి గిరి ప్రదక్షిణకి సంబంధించినటువంటి లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, పైన కూడా మీరు వస్తుంది కదా, దాన్ని అయితే చూడొచ్చు. అండ్ ఇంకా మంకీలు కూడా అన్ని మీదకైతే వచ్చేస్తున్నాయి. సో టైం అయింది కదా, కిందకి వెళ్ళి మనం పంపిస్తున్నాయి. సో ఇంకా లేట్ ఎందుకని చెప్పి మేము కూడా వ్యూస్ అయితే మంచిగా ఎంజాయ్ చేసి ఫోటోలు తీసుకొని అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ దారి గుండా మనకి కొంతమంది ఆర్ట్ వర్క్ అవి చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మీరు ఇట్లా మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ వస్తే అక్కడ కూడా అవి కూడా చూడొచ్చు. అండ్ ఇది ఓవరాల్గా మనకి రమణ ఆశ్రమం అండ్ అట్లనే మంచి అరుణాచలం టెంపుల్ యొక్క వ్యూ పాయింట్. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అరుణాచలంకి సంబంధించినటువంటి వీడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఫటాఫట మేము కిందకైతే వచ్చేసినాం. కిందకు వచ్చేసి ఇక్కడ మాత్రం కూర్చున్నాం. చూస్తున్నారు కదా రమణ ఆశ్రమం ఎంత సైలెంట్గా ఉంటుందో. మొత్తం పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకి కొన్ని వందల సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక గోశాల కూడా ఉంది. ఈ గోశాలను కూడా మేము చూసినాము. అండ్ గోశాలకి అయిపోయి ఇక బయటకు వస్తున్న టైంలో ఇక్కడైతే ఒక చెట్టు చూసిన నేను. సో 400 సంవత్సరాలు ఉంటాయంట ఈ చెట్టుకి. చెట్టు పేరు వచ్చేసి ఇలుపాయి చెట్టు. అండ్ రమణ ఆశ్రమంలో మనకు ఒకటి లైబ్రరీ కూడా ఉంటుంది. ఆ లైబ్రరీ కూడా క్లోజ్ అయితే చేసేసారు. అండ్ రమణ ఆశ్రమం చూసుకొని అయితే మనము తిరుమలం అనే టెంపుల్ దగ్గరికి అయితే దిగిన తర్వాత నెక్స్ట్ మా రూమ్కి వెళ్ళిపోయి నైట్ ఇప్పుడు మీరు చూస్తారు కదా, మేము అరుణాచలం బస్ స్టాండ్కి వచ్చేసి ఇక్కడ నుండి మేము కాంచీపురం అయితే వెళ్ళబోతున్నాం. ఆ కాంచీపురం వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి. వాటి కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.